బీఆర్ఎస్ నేతలకు స్ఫూర్తి గులాబీ కార్యకర్తల ఆశా జ్యోతి. కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కల్వకుంట్ల వారసుడు, ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిన రాజకీయ యోధుడు తారక రాముడు. అమెరికా వేదిక పెట్టిన పొలికేకకు డలాస్ దద్దరిల్లింది. విదేశీ గడ్డలోని ఎన్ఆర్ఐలందరూ లక్షలాదిగా తరలివచ్చి జై తెలంగాణ అంటూ నినదించడమే కాదు, కేటీఆర్ నాయకత్వానికి కూడా జై కొట్టడాన్ని చూస్తే మళ్లీ తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలతో పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని డలాస్ లో కేటీఆర్ పాల్గొన్న ఆత్మీయ సభ లక్షలాది మంది ఎన్ఆర్ఐలతో కిటకిటలాడింది. డలాస్ లోని పెప్పర్ ఎరీనా వేదికగా నిర్వహించిన ఈ రజతోత్సవ సంబురాలకు వచ్చిన జనాన్ని చూసిన అమెరికన్లు హౌడీ మోడీ సభను మించిపోయే విధంగా ఎన్ఆర్ఐలు తరలి వచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం తరపున పెట్టుబడులను ఆహ్వానించడం కోసం 2015లో డలాస్ కు వెళ్లిన కేటీఆర్ కు ఏ రకమైన స్వాగతం లభించిందో దానికి 10 రెట్లు జనాభా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరై కేసీఆర్ వారసుడికి ఘన స్వాగతం పలికారు. అధికారంలో ఉన్నప్పుడు లభించిన ఆదరణ కంటే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కేటీఆర్ పై తెలంగాణ ప్రజల్లోనే కాకుండా విదేశాల్లోని ఎన్ఆర్ఐలకు విశ్వాసం పెరిగిందని గులాబీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ రజతోత్సవ వేడుక సభకు హాజరైన అమెరికాలోని తెలంగాణ వాసుల స్పందనను చూస్తుంటే కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు ఆమోదం లభించినట్లేనని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మరువలేనిది. ఉద్యమ సమయంలో అమెరికాలోని ఎన్ఆర్ఐలు ఆర్థికంగా అందించిన సాయం ఎన్నటికీ మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో కొనియాడారు. ఉద్యమ సమయంలో అమెరికా ఎన్ఆర్ఐల్లో కనిపించిన ఉత్సాహం మళ్లీ కేటీఆర్ పాల్గొన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభల్లో కనిపించడం శుభ పరిణామమని గులాబీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ ఇంత విజయవంతం అవడం వెనుక కేటీఆర్ చాలా రోజులుగా చేసిన శ్రమ ఉందని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో చాలా కాలం తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న కారణంగా ఆయన ప్రసంగాన్ని వినేందుకు లక్షలాది మంది గులాబీ కార్యకర్తలు తరలివచ్చారని విశ్లేషణలు జరిగాయి. కానీ డలాస్ లో కేటీఆర్ పాల్గొన్న సభకు మోడీ సభను మించిపోయే రీతిలో ఎన్ఆర్ఐల అటెండెన్స్ ఉందంటే ఇది పూర్తిగా తారక రాముడి వన్ మ్యాన్ షో అని అందరూ అంగీకరించక తప్పదు. అధికారంలో ఉన్న మంత్రి కంటే తన మాటలను వినాలనే ఆసక్తితో తరలి వచ్చిన అమెరికా ఎన్ఆర్ఐలను ఏమాత్రం నిరాశపరచకుండా కేటీఆర్ తన వాగ్ధాటితో బీఆర్ఎస్ రజతోత్సవ సభను రక్తి కట్టించారు. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసేందుకు కేసీఆర్ పడ్డ శ్రమను ఫోకస్ చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేటీఆర్ ఉద్యమ కాలంలో కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలుగా తాము ఎదుర్కొన్న ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్టు వివరించారు. దీంతో మళ్లీ తెలంగాణ ఉద్యమ ఫ్లాష్ బ్యాక్ అందరి కళ్లలో కదలాడింది. అవమానాలను తట్టుకుని విమర్శలకు కుంగిపోకుండా ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ముందుకెళ్లడం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, మహాత్మా గాంధీలా కేసీఆర్ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర సాధనతో తమ పని పూర్తయిందని అనుకోకుండా దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా తెలంగాణను తీర్చిదిద్ది 10 ఏళ్లలో సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని కేటీఆర్ చెబుతున్నప్పుడు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. దీంతో కేటీఆర్ మరింత ఉత్సాహంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. పేదరిక నిర్మూలనతో పాటు తలసరి ఆదాయాన్ని పెంచే విషయంలోనూ కేసీఆర్ అనుసరించిన విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ లో ఉంటే న్యూయార్క్ లో ఉన్న అనుభూతి కలిగిందని ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ ఈ సభలో ప్రస్తావించారు. కేవలం ఆర్థిక పరంగానే కాకుండా రైతుల సంక్షేమానికి కూడా అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, లక్షలాది ఎకరాలకు సాగునీరివ్వాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు.
కానీ ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదని కేటీఆర్ కామెంట్ చేసినప్పుడు సభలోని జనం ఆయనకు మద్దతు పలకడం గమనార్హం. కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని వివరించి బీఆర్ఎస్ రజతోత్సవ సభను ముగించకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ సంక్షేమమే తమ ధ్యేయమనే సందేశాన్నిచ్చేందుకు కేటీఆర్ మొగ్గు చూపడం కొసమెరుపు. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్ అమెరికాలోని ఎన్ఆర్ఐలకు దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎన్ఆర్ఐల మైండ్ సెట్ కూడా మారాలని, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే మనస్తత్వం రావాలని, పోటీతత్వం పెరగాలని కేటీఆర్ సూచించారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు పెట్టుబడులతో ముందుకొచ్చి జన్మభూమి, కన్నతల్లి, తెలంగాణ రుణం తీర్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో పెట్టుబడుల కోసం ఇచ్చిన పిలుపుపై సానుకూలంగా స్పందించిన ఎన్ఆర్ఐ సంస్థలకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రపంచీకరణకు ఆద్యుడు పివి నరసింహారావు అంటూ కాంగ్రెస్ కు చెందిన మాజీ ప్రధానిని కేటీఆర్ అభినందించడం ద్వారా అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా తమ ఆలోచన ఉంటుందని కేటీఆర్ మెసేజ్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, డలాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగినటువంటి తీరుపై పార్టీలో ఏ రకమైనటువంటి చర్చ నడుస్తోంది? అన్ని తానై వన్ మ్యాన్ షోగా ఒంటి చేత్తో కేటీఆర్ ఈ సభను సక్సెస్ చేశారు అనేటువంటి టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో? ఎస్ రోజా, పార్టీలో చాలా చర్చనీయాంశంగా మారింది. డల్లాస్లో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అది సక్సెస్ కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ సభ జరిగిందా లేదంటే డల్లాస్లో జరిగిందా అనేది పార్టీ వర్గాలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా చాలా ఆసక్తిగా చూశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పాటుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సభ రెండు కలిపి నిర్వహించినటువంటి సభ ఏదైతే ఉందో అది అక్కడ నిర్వహించినటువంటి సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ హాజరు కావడంతో ఎన్ఆర్ఐలు అందరూ కూడా పెద్ద ఎత్తున డల్లాస్కు తరలి వచ్చారు. సో యాక్చువల్గా ఆ యొక్క ప్లేస్ మొత్తం 8,000 మందికి మాత్రమే కూర్చునే విధంగా వెసులుబాటు ఉంటుంది. కానీ 15,000 మందికి పైగా అక్కడికి వచ్చారంటే ఇక అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ని ఆదరించడం కానీ కేటీఆర్ని ఆదరించడం కానీ చేసినటువంటి అభివృద్ధి తెలంగాణను అంటే మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐలు అందరూ కూడా గుర్తు చేసుకొని మరోసారి యువ నాయకుని చూసేందుకు ఈ యొక్క సభను సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు అందరూ కూడా తరలి రావడంతో సో బయట ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. అంటే లోపల 8,000 మంది కూర్చున్నప్పటికీ కూడా బయట కూడా అంతే స్థాయిలో రావడంతో కిక్కిరిసిపోవడంతో కొంత ఇబ్బందులు కూడా తలెత్తాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సక్సెస్ అయిందో. అంటే ఈ సభ తెలంగాణలో నిర్వహిస్తున్నామా డల్లాస్లో నిర్వహిస్తున్నామని స్వయంగా కేటీఆరే ఆనందం వ్యక్తపరిచారట. అక్కడ ఉన్నటువంటి కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సభ ముగిసిన తర్వాత అసలు నేను ఎక్కడున్నానో నాకే అర్థం కాలేదు, ఈ సభ చూస్తుంటే తెలంగాణలోనే ఉన్నానా అనే ఫీలింగ్ నాకు కలిగిందని ఆయన సభ ముగిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన ముచ్చటించారట. అంటే అర్థం చేసుకోవచ్చు సో సభ ఎంత సక్సెస్ అయిందో. అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా మోదీ గతంలో సభ నిర్వహించారు, ఆ సభతో ఈక్వల్గా ఈ సభ ఉంది, అంతకంటే ఎక్కువ మొత్తంలో ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ అదేవిధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ సభ రెండు కలిపి నిర్వహించినటువంటి ఈ యొక్క సభ అంత పెద్ద మొత్తంలో జరిగినట్టుగా కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా అసలు ఆనాడు తెలంగాణ ఎలా ఉండే, నేటి తెలంగాణ ఎలా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా న్యాయానికి గురైందనే అంశాలపైన క్లుప్తంగా ఎన్ఆర్ఐలకు కేటీఆర్ వివరించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి ఏంటి, సంక్షేమం ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాం, తెలంగాణను ఏ విధంగా దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఎలా తీర్చిదిద్దారు కేసీఆర్ అని అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతోటి కేటీఆర్ మాట్లాడుతుంటే చప్పట్లతో ఆ సభ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోయింది. ఆ చప్పట్లతో మారుమోగుతున్నటువంటి ప్రాంగణం చూసి కేటీఆర్ ఒకంత పులికించిపోయారు. సో ఇంకా ఆయన చాలా ఉత్తేజభరితంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో అనేక అంశాలు ఎన్ఆర్ఐలతోటి కలిసి ఆయన చెప్పుకున్నారు. అంటే ఆనాడు తమిళ స్టార్ రజనీకాంత్ తెలంగాణకు అడుగుపెట్టినప్పుడు నేను తెలంగాణలో ఉన్నానా లండన్లో ఉన్నానా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీ అందరికీ అభివృద్ధి చెందుతుంటే పెట్టుబడులు పెట్టేందుకు
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసేందుకు ఇక్కడికి ఆసక్తి కనపరిచారు, వచ్చారు, ఉన్నారు. 10 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధిని చూశారు. కానీ ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధి చేసిన తెలంగాణ కొందరి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడుతున్నారో, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో అందరూ చూస్తున్నాం. 18 నెలల పాలనలో అనేక ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఖచ్చితంగా 3.5 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అదే సంక్షేమం, అభివృద్ధితో పాటుగా ముందుకెళ్లబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడంతో చప్పట్లతో మరోసారి మారుమోగిపోయింది ఆ ప్రాంగణం అంతా కూడా. సో ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున చాలా మంది తెలంగాణ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన కీలక నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సభ సక్సెస్ కావడంతో చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. సో రేపు లేదా ఎల్లుండి మార్నింగ్ కల్లా కేటీఆర్తో పోయినటువంటి బృందం మొత్తం కూడా తెలంగాణలో అడుగు పెట్టబోతుంది. కాబట్టి సో ఆ యొక్క డల్లాస్లో జరిగినటువంటి సభ ఏదైతుందో ఆ సభ మొత్తం కూడా చాలా ఆసక్తిగా, చాలా మంది తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఆసక్తిగా చూశారు. కొంతమంది చాలా ఇంట్రెస్ట్గా ఉండి కూడా వెళ్ళిపోయారు. సో ఏదేమైనా ఈ యొక్క ఎన్ఆర్ఐల సభలో మాత్రం సక్సెస్ అయింది. సో ఆ సభ మొత్తం ప్రాంగణం 8,000 మందికి పైగా కూర్చునే విధంగా ఉన్నప్పటికీ కూడా చాలా నిండిపోవడంతో బయట కూడా చాలా మంది ఈ యొక్క సభ చూసేందుకు ఆసక్తి కనపరిచి వచ్చారు. రోజా, రైట్, థ్యాంక్ యూ సైదులు.